గణిత శాస్త్ర పితామహులు శ్రీనివాస రామానుజన్ జన్మదిన వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆల్ ఫోర్స్ పాఠశాలలో ప్రతిభా విద్యార్థులకు బహుమతులు అందజేయగా పలు పాఠశాలల్లో వేడుకలు జరిపారు. పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లాలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గణిత శాస్త్ర పితామహులు శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని పలు పాఠశాలల్లో ముందస్తు వేడుకలు జరిపారు. నగరంలోని వావిలాలపల్లి ఆల్ ఫోర్స్ టైనీ టాల్స్ లో రామానుజన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఒలింపియాడ్ పరీక్షలో విజేతలకు బహుమతులు అందజేశారు. గణిత శాస్త్రజ్ఞులు శ్రీనివాస రామానుజన్ సేవలు అందరికీ తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం తమ విద్యా సంస్థలో ఒలింపియాడ్ ప్రతిభా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గణిత శాస్త్రాన్ని సులభ పద్ధతిలో విద్యార్థులు నేర్చుకునేందుకు తాము కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 15న ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా తమ పాఠశాలల్లో నిర్వహించిన ఒలింపియాడ్ పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు. 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయి బహుమతులు ఇస్తున్నట్లు చెప్పారు. ఎవ్రీ ఇయర్ మరి డిసెంబర్ 22 గణిత దినోత్సవాన్ని చాలా ఘనంగా ఆల్ ఫోర్స్ జరుపుతున్నది. మరి ముఖ్యంగా 2012వ సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మరి డిసెంబర్ 22ను జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించడం, అట్లాగే ఆ సంవత్సరాన్ని మరి గణిత సంవత్సరంగా కూడా ప్రకటించడం జరిగింది. ప్రతి సంవత్సరం మరి ఆల్ ఫోర్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ టెస్ట్ మేము కండక్ట్ చేస్తున్నాం. మరి ఈసారి కూడా సుమారుగా 10,000 మంది చిన్నారులు ఈ 4 జిల్లాల్లో మరి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఎగ్జామ్ రాస్తున్నారు. ఇవాళ ఒక టాపర్ హైదరాబాద్ నుంచి కూడా వచ్చి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్ తీసుకుంది. మరి ఈ రకంగా ఎప్పుడు మ్యాథ్స్ ఒలింపియాడ్ వస్తుందా ఆల్ ఫోర్స్ అని ఎదురు చూస్తున్నారు. ఈరోజు సుమారుగా మరి 50,000 రూపాయల క్యాష్ ప్రైజ్ ఇవాళ పిల్లలకి 6వ తరగతి నుంచి 10వ తరగతి మొదటి 3 స్థానాలు వచ్చిన పిల్లలకు అందించడం జరిగింది. అట్లాగే ఆల్ ఫోర్స్లో కూడా మొదటి 3 స్థానాల వచ్చిన వాళ్ళకు కూడా మరి రిస్ట్ వాచెస్ గిఫ్ట్స్ అందించడం జరిగింది. మరి ముఖ్యంగా మ్యాథ్స్ అంటే తెలిసిందే, ఇట్ ఈజ్ క్వీన్ ఆఫ్ సైన్స్ అని చెప్తుంటాం. మరి ఇవాళ పొద్దు నుంచి సాయంత్రం వరకు మ్యాథ్స్ చదువుకున్న వాళ్ళైనా చదువుకోలేని వాళ్ళైనా మ్యాథ్స్ లేనిది అసలు మనం జీవించలేని విధంగా ఉంది. మరి ఈరోజు రామానుజన్ యొక్క కృషిని మనం గుర్తు చేసుకుంటున్నాం. గణిత శాస్త్రజ్ఞులు శ్రీనివాస రామానుజన్ జన్మదినం, డాక్టర్ ఒల్లాల రాజు అభిషేక్ కూతురు శ్రీషా జన్మదినం ఒకే రోజు కావడం యాదృచ్ఛికం. ఈ సందర్భంగా కరీంనగర్లోని ఆరేపల్లి ప్రభుత్వ పాఠశాలలో డాక్టర్ రాజా అభిషేక్ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తమ కూతురు జన్మదినం ఈ రోజు కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సుధాకర్, స్పందన యువసేన స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్, సభ్యులు పాల్గొన్నారు. శ్రీ రామానుజన్ గారి 132వ జన్మదిన సందర్భంగా మరియు మా పాప శ్రీష 2వ జన్మదిన సందర్భంగా ఆరేపల్లి గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళందరికీ పాపలకు పిల్లలకు అందరికీ బ్యాగులు ప్రదానం చేయడం జరిగింది. ఇలాగే ముందు ఈ స్కూల్ వాళ్ళకు ప్రోత్సాహకాలు, చదువుకునే పిల్లలకు ప్రోత్సాహకాలు, వాళ్ళకి లేని స్కూల్ బ్యాగులు కానీ, బట్టలు కానీ, ఏమైనా వస్తువులు కానీ, నోట్బుక్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. మా పాఠశాల పిల్లలకి వాళ్ళకి ప్రోత్సహించాలి సార్. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళకి మనం చదువులో ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ కనీస అవసరాల యొక్క మనం సదుపాయాలు కల్పించాలని చెప్పి మా పాఠశాలకు వచ్చి వాళ్ళ పాప యొక్క పుట్టినరోజు, అదేవిధంగా శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా మా పాఠశాల విద్యార్థులకు బ్యాగులు అందజేశారు. వారికి మా పాఠశాల పక్షాన మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. వారి యొక్క భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సహకరించాలని మేము ఆశిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం కేంద్రంలోని కేరళ హైస్కూల్లో శ్రీనివాస రామానుజన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లతిక, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Students, parents and children,
See, today we have celebrated the Mathematicians Day. As it falls on tomorrow, but tomorrow is a holiday due to Sunday. Hence, the management and students together decided to celebrate the great mathematician Sri Ramanujan's birthday today itself. And to call out the attention of all, we have decided to start some work, to construct some working models of. December is the Mathematician Day. It is the birthday of Srinivasa Ramanujan. He is a famous mathematician. Tomorrow is a holiday. So my school is celebrating advancedly as a Mathematician Day. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ట్రినిటీ జూనియర్ కళాశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యా సంస్థల్లోని విద్యార్థులకు ఒలింపియాడ్ పరీక్షలు నిర్వహించగా ఇందులో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీనివాస రామానుజన్ జన్మదినం సందర్భంగా వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఇంటర్ విద్యార్థులకు గణితం, సైన్స్లో ప్రతిభా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసినట్లు తెలిపారు. నేడు ట్రినిటీ జూనియర్ కళాశాలలు నేషనల్ మ్యాథ్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ప్రతి సంవత్సరము ఈరోజు సందర్భంగా మరి శ్రీనివాస రామానుజన్ గారి గణిత నిష్ణాతులు వారి పుట్టినరోజు చాలా అద్భుతంగా ట్రినిటీ విద్యా సంస్థలు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఈ విషయంపై ప్రతి సంవత్సరము దాదాపు 6,500 మంది స్టూడెంట్స్కి ఒక మెరిట్ ఒలింపియాడ్ టెస్ట్ని, మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ టెస్ట్ని కండక్ట్ చేసి వారిలో ఉన్న నిష్ణాతను వెలికితీసి వాళ్ళని అభినందించే కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఆ కార్యక్రమంలో భాగంగానే ఇవాళ శ్రీనివాస రామానుజన్ గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళని ఇలా పిలుచుకొని వారికి సత్కరించి వారికి మరిన్ని ఇంకా విజయాల్ని వాళ్ళకు చేకూరాలని వాళ్ళని ఆశీర్వదించి చేయడం జరుగుతుంది.